నిస్సాన్ కార్లు చాలా బావుంటాయి. డిజైన్ గానీ, ఇంజిన్స్ గానీ, వాళ్ళ దగ్గర హైబ్రిడ్స్ ఉన్నాయి, టర్బో చార్జ్డ్ ఉన్నాయి. మంచి ఇంజిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బయట దేశాల్లో. మనకే లేవనమాట. బికాస్ ఆఫ్ అవర్ టాక్స్ స్లాబ్స్ అనమాట. రెస్ట్రిక్షన్స్ వల్ల మంచి కార్‌లన్నీ మిస్ అయిపోతున్నాం మనము. సో, వాళ్ళు క్రెటా రైవల్ కోసం ఒక కార్‌ని రెడీ చేస్తున్నారు. తొందరలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ లోపల లాంచ్ చేస్తామని చెప్పారు. డిజైన్ గూడా టీజ్ చేశారు. చాలా బావుంది చూడ్డానికి. ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ దగ్గర చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. చూడ్డానికి కానీ, ఇంజిన్స్ కానీ, పవర్ ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళవి. సో, ఇప్పుడు ఈ డిజైన్ ఏం చెప్పారంటే అది కంపాక్ట్ ఎస్‌యూవీ. క్రెటాకి రైవల్‌గా తీసుకొస్తున్నామని చెప్పారనమాట. కానీ వాళ్ళు ఇంజిన్ గురించి ఏమీ చెప్పలేదు. ఓన్లీ డిజైన్ మాత్రం చూపించారు. చాలా బావుంది చూడ్డానికి. సో, చూద్దాం. ఇది నాకు తెలిసి క్రెటా రైవల్ అంటే 1.5 లీటర్ ఉంటుంది మినిమమ్. లేకపోతే 1.2 లీటర్ టర్బో అన్నా తీసుకురావాలి. లేకపోతే దేర్ ఈస్ నో మీనింగ్ అనమాట. డీజిల్ కూడా తెస్తే బావుంటుంది. క్రెటాకి రైవల్ అంటే ఇంక అన్నీ పవర్ ట్రైన్స్ ఉండాలి కదా! పెట్రోల్ ఉండాలి, డీజిల్ ఉండాలి, హైబ్రిడ్ ఉండాలి, యూ నో టర్బో ఉండాలి, నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉండాలి. అన్నీ పెడితేనే కదా! లేకపోతే ఊరికే ఆ సైజ్‌లో ఉన్న కార్ తీసుకొస్తే దేర్ ఈస్ నో మీనింగ్ అనమాట. సో, యాస్ ఐ టోల్డ్ యూ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్. అన్ని రకాల ఇంజిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పెట్రోల్ ఉంది, హైబ్రిడ్ ఉంది, సీరీస్ హైబ్రిడ్ ఉంది. ఈ పవర్ అనేసి కూడా వాళ్ళ దగ్గర ఒకటుందనమాట. అది కూడా హైబ్రిడే. సో, చాలా ఉన్నాయి. కానీ మనకు రెస్ట్రిక్షన్స్ వల్ల, ఈ టాక్సేషన్స్ వల్ల వి ఆర్ లూజింగ్ సో మెనీ గుడ్ కార్స్ అనమాట. సో, చూద్దాం ఈసారన్నా వాళ్ళు కాస్త ఫాస్ట్‌గా, అగ్రెసివ్‌గా ఇంజిన్స్‌ని తీసుకొస్తారనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడున్న కారు వాళ్ళకి జస్ట్ ఒకటే నిస్సాన్ మ్యాగ్నైట్. సో, ఇప్పుడు కాస్త 2.0 జీఎస్టీ తగ్గిన తర్వాత వాళ్ళేమన్నా ఇంకా మంచిగా కాస్త అగ్రెసివ్‌గా న్యూ లాంచెస్ చేస్తే కూడా బావుండనిపిస్తుంది. బట్ ఇదైతే మాత్రం పేరు దీనికి నిస్సాన్ టాక్టోన్ అని పెట్టారు. సో, పేరు ఏమో గాని డిజైన్ మాత్రం చాలా బావుంది. సో, విల్ సీ ఎలా ఉంటుందో.